హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే మిక్సర్ ఎట్లా చేయాలో చూద్దామండి. ముందుగా మనం కొలత ఏమి ఉండదండి, కొద్ది కొద్ది తీసి వేరుశెనగ గుళ్ళని అట్లాగా జాలీలో పెట్టుకొని వేయించుకుంటాం. తర్వాత వేపిన శనగపప్పుని కొద్దిగా, కరివేపాకుని, జీడిపప్పుని లాస్ట్లో అటుకులు వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అంతా అయిపోవచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అటుకులు. అప్పుడు కొద్ది శనగపిండిని సాల్ట్ వాటర్ వేసి కలిపి చిన్న బెజ్జాలతో మనం ఎంత లేదు అంత పిండిని 2 వాయిల కింద వేసుకొని సన్న కారపూస లేదా బయట నుంచి తెచ్చుకొని కూడా కలుపుకుంటారు కొంతమంది. వేరుశెనగ పలుకులు, వేపిన శనగపప్పు, కరివేపాకు, జీడిపప్పు, అటుకులు ఇవన్నీ వేసి పైన సన్నటి కారపూసను కూడా వేసి కారం సాల్ట్ వేసుకొని అట్లా బౌల్లో అంతా కలుపుకొని పేపర్ మీద వేసుకోవాలండి. కాసేపు అటు తిప్పితే ఆ ఉన్న ఆయిల్ అంతా పోతుంది. అప్పుడు మనం చక్కగా ఒక బాటిల్లోకి మనం దాంట్లో కూడా అడుగున పేపర్ వేసామనుకోండి, టిష్యూ పేపర్ వేసాను నేనైతే, వేసి అది వేస్తే ఏమైనా ఆయిల్ ఉన్నా అది పీలుస్తుంది. మన ప్రస్తుతానికైతే ఏమీ లేదు.